దేవుని నామముకు స్తోత్రము. మనము ద ఎంథ్రోన్డ్ క్రిస్టియన్ లైఫ్ గురించి నేర్చుకుంటున్నాము. ఇవాళ మరి లాస్ట్ చాప్టర్ 14th చాప్టర్, ద ఎంథ్రోన్డ్ లైఫ్ అండ్ ద గ్రేట్ డిస్క్రిపెన్సీ. డిస్క్రిపెన్సీ అంటే వ్యత్యాసం, వైరుధ్యం కూడా చూస్తాం దాంట్లో. ఎంథ్రోన్డ్ క్రిస్టియన్ లైఫ్ వరకు బాగుంది, దాంట్లో కొంత వైరుధ్యం ఉంది, వ్యత్యాసం ఉంది. అదేంటో ఇవాళ చూద్దాం. దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటో చూద్దాం. That there is in the gospel a great discrepancy we do well to face squarely. అయితే ఈ ఎంథ్రోన్ లైఫ్ లో గాస్పుల్ గ్రేట్ డిస్క్రిపెన్సీ, వ్యత్యాసం ఉంది, వైరుధ్యం ఉంది. దాన్ని మనం డైరెక్ట్ గా స్క్వేర్లీ వీ హావ్ టు ఫేస్ ఇట్. మనం దాన్ని ఫేస్ చేయాలి. ఎట్లా అంటే, ఐ రెఫర్ టు ద హై డిమాండ్స్ ఆఫ్ ద గాస్పుల్ ఆన్ ద వన్ హ్యాండ్. ఒక చేతిలోనేమో సువార్త యొక్క డిమాండ్స్, మనం ఏం చేయాలని కోరుతుంది సువార్త, ఒక పక్క చూద్దాం. అండ్ మోరల్ వీక్నెస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఆన్ ద అదర్. నైతిక బలహీనత, మానవ ప్రవృత్తిలో నైతిక బలహీనత చూస్తే రెండు విరుద్ధంగా ఉంటాయి. సువార్త మన నుంచి డిమాండ్ చేస్తుంది, కోరుతుంది అంటే మానవ నైజం ఏంటి? ఈ రెండిటికి పొంతనే కుదరదు అసలు. The chasm between the two is immeasurable. రెండింటి మధ్యలో అగాధము మెజర్ చేయలేనటువంటిది. చాలా రెండింటికి గ్యాప్ ఎక్కువ, పొంతన కుదరనిది. Why does God's standard go so far beyond the moral possibilities of man, demanding a perfection which is unattainable? అయితే దేవుని యొక్క నీతి స్టాండర్డ్ ఎంత హైగా ఉన్నది అని అంటే, ద మోరల్ పాసిబిలిటీస్ ఆఫ్ మ్యాన్, నైతిక అవకాశాలు మానవుడి ఉన్నవే. డిమాండింగ్ ఎ పర్ఫెక్షన్, మానవుడి నుంచి సంపూర్ణత కోరే డిమాండ్ ఏమో సువార్తది. మానవుడి నైతిక ఇదే నైజం ఏంటి అంటే నీతి చేయలేదు. డిమాండింగ్ ఎ పర్ఫెక్షన్ విచ్ ఇస్ అన్అటైనబుల్, అది ఎన్నటికీ చేరదు. సువార్త యొక్క స్టాండర్డ్ ఇంత హై నీతిని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మానవుడేమో లోలో ఉంటాడు, వాడు ఎక్కలేడు, వాడు పొందలేనటువంటి నైతిక విలువలు సువార్త డిమాండ్ చేస్తుంది, చెయ్యమంటుంది. వీడి వల్ల కాదది, వీడు ఎక్కలేడు ఇంత పైకి, దాన్ని రీచ్ అవ్వలేడు. కానీ సువార్త అంటుంది పరిపూర్ణ మానవుడు కావాలి అంటుంది. అది ఎట్టవుతుంది ఇంత హై స్టాండర్డ్ పెడితే సువార్తలో? ఇటువంటి పాపము ఇష్టమైన మానవుల్లో నుంచి అంత హై స్టాండర్డ్ కోరటం అనేది ఎట్లాగా? మరి ద సర్మన్ ఆన్ ద మౌంట్ లీడ్స్ టు డిస్పేర్. మనము కొండ మీద ప్రసంగం వింటే మనకు నిరాశ, నిస్పృహనే వస్తుంది, ఉత్సాహం రాదు. ఐ ఆమ్ ఆస్క్డ్ టు లవ్ మై ఎనిమీస్, శత్రువులను ప్రేమించుడి అంటాడు కొండ మీద ప్రసంగంలో. బట్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ మీ టు హేట్ దెమ్. అది చేసే పనులకు నాకు హేట్రెడే ఫస్ట్ వస్తుంది. నా నుంచి పుట్టేదేమో ద్వేషం, దేవుడేమో శత్రువుని ప్రేమించబడి ఎట్ట కుదురుతుంది? పొంతన కుదరదు. అది హై స్టాండర్డ్ అయిపోయింది. ఒక మానవ మాత్రమే చెయ్యలేనంత హై స్టాండర్డ్ డిమాండ్ చేస్తుంది గాస్పుల్. ఐ ఆమ్ కమాండెడ్ టు బ్లెస్ దోస్ హూ కర్స్ మీ. నిన్ను శపించు వారిని దీవించమంటుంది సువార్త. నా వల్ల ఎక్కడవుతుంది అది? నేను చేయలేను. శపించవాడిని శపించటమే నా వల్ల అవుతుంది, శపించవాడిని దీవించటం నా వల్ల ఎక్కడవుతుంది? ద న్యాచురల్ థింగ్ వుడ్ బి టు కర్స్ బ్యాక్. స్వాభావికంగా నేను చేసేది ఏంటంటే, నన్ను శపించిన వాడిని నేను మళ్ళీ శపించటమే స్వాభావికంగా నాలో పుట్టే నైజం. నన్ను శపిస్తున్న వాడిని దీవించేంత గొప్పతనం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? వై ఇన్ ద ఫేస్ ఆఫ్ మై సిన్ఫుల్నెస్ డస్ జీసస్ టెల్ మీ దట్ ఐ మస్ట్ బి పర్ఫెక్ట్? నేనేమో పాపభూయిష్టంగా ఉంటే క్రీస్తేమో నన్ను పరిపూర్ణంగా ఉండాలి నువ్వు అని చెప్తున్నాడు. పాపపూర్ణంగా ఉన్న నన్ను పరిపూర్ణంగా ఉండాలి నీతిలో అని చెప్తున్నాడు క్రీస్తుకి. ఏం చెప్పాలి? ఈవెన్ యాజ్ మై ఫాదర్ విచ్ ఇస్ ఇన్ హెవెన్ ఇన్ పర్ఫెక్ట్. మత్తయి సువార్త 5:48 చెప్పినట్టు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు శత్రువులను ప్రేమిస్తే మీరును పరిపూర్ణులు అవుతారు అంటాడు. పాపపూరితులను పట్టుకొని పరిపూర్ణులు అంటాడు. ఇది ఎట్ట కుదురుతుంది?
ఐ డిక్లేర్డ్ సచ్ థింగ్ ఈజ్ అన్థింకబుల్. నేను చెప్పేది ఏంటంటే ఇది ఊహకు కూడా మించింది, చేతలకు కాదు ఊహలకు కూడా మించిన విషయము. మచ్ లెస్ అటైనబుల్, చేయలేనంతది, ఇది పాసిబిలిటీ లేనటువంటిది. I am told that if I look at a woman and lust after her in my heart, I have already sinned. ఒక స్త్రీని మోహపుతో చూస్తే ఆమెతో ఆల్రెడీ పాపం చేసిన వాడు అవుతాడని సువార్త చెప్తుంది. ఇక బాగుంది, ఇక ఇట్లా చూడగానే అంటే ఆమెతో నేను పాపం చేసిన వాడిని అయిపోయానట. ఇది ఎంత హై స్టాండర్డ్, ఎంత హై డిమాండ్, మానవుడి వల్ల కానిదంటే కానిది. ఇన్ ఎ వర్డ్, ఐ ఆమ్ టు బి ప్యూర్ ఈవెన్ యాజ్ జీసస్ వాస్. అసలు ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభు ఎంత పవిత్రుడో నేను అంత పవిత్రతకి ఎదగాలి. వెన్ వి కమ్ టు ద ఎపిసోడ్స్, అవేమో సువార్తలు చెప్పాయి కదా. ఇప్పుడు పత్రికలకు వద్దాం, అవేం చెప్తున్నాయో. వెన్ వి కమ్ టు ద ఎపిసోడ్స్, ద ప్రాబ్లం బికమ్స్ యెట్ మోర్ అగ్రవేటెడ్. ఇంకా సువార్తలు వదిలి పత్రికలు ఏం చెప్తున్నాయని వెళ్తే ప్రాబ్లం ఇంకా తీవ్రంగా కనపడుతుంది, అగ్రవేటింగ్ గా కనపడుతుంది. హియర్ ఆర్ మెన్ లైక్ ప్యాషన్. ఇక్కడ ఒకటే అపేక్ష, ఒక ఆశ కలిగినటువంటి గుంపు ఉంది. ఎవరు? అపోజల్స్. ద అపోజల్స్ బిడ్డింగ్ us forgive even as Christ the Lord forgave. అమ్మో, పత్రికలలో ఇంకా ఘోరం ఏం చెప్తుందంటే క్రీస్తు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి అని చెప్తుంది. పత్రికల కాస్త ఏమన్నా ఊరట కలిగిస్తాయేమో, స్టాండర్డ్ తగ్గించి చెప్తాయేమో అంటే పత్రికలు ఇంకా ఘోరంగా చెప్తున్నాయి. కొలస్సీ 3:13 ఎవడైనను తనకు హాని చేశానని అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించచ్చు, ఒకరినొకడు క్షమించుడి. పోయి వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి, బుర్రలో పెట్టుకోండి, మైండ్ పాటు చేసుకోండి, తిడుతుండండి, హేట్రెడ్ పెంచుకోండి, ద్వేషమే. నథింగ్ బి. ఎవడన్నా నీకు హాని చేశానా, ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. సహించండి, క్షమించండి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. అబ్బా, ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టుగా మీరును క్షమించుడి. సువార్తలేమో పత్రికలేమో ఇంత హై స్టాండర్డ్ చెప్తున్నది. They tell us that we must walk even as Jesus walked when he was here on the earth. అయితే మొదటి యోహాను పత్రిక, ఇంకా పత్రికలలో పత్రికలు, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఏం చెప్తుంది అని అంటే, 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకుని వాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాము. బాబా, క్రీస్తు ఎలాగ నడుచుకునేనో మనము ఆయన యందు ఉన్నవారమని చెప్పుకుంటే ఆయన నడిచినట్టుగానే నడుచుకున్న బద్ధులమై ఉన్నాము. ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. క్షమించటం మాత్రమే కాదు, ఏ విషయానికి వచ్చినా మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము. మనం క్రీస్తునందు ఉన్నామా లేదా అంటే క్రీస్తు ప్రవర్తించినట్టు మనం అన్ని విషయాల్లో నడుచుకోవాలి. ఎంత హై డిమాండ్స్ చూడండి. They order us to give thanks in all things, for so is the will of God. మొదటి తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో అన్ని విషయములలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయం అందులో కృతజ్ఞతాస్తులు చెల్లించుటి ఇలాగ చేయటం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పటం దేవుడి చిత్తం. సచ్ థింగ్స్ లీవ్ us breathless. ఇట్లాంటి ఇంటి ఊపిరాడదు మనకు. అబ్బా, ఇవెవరు చేయగలరా అని అనిపిస్తుంది మనకు. we bow our heads in shame. సిగ్గుతో తలంచుకుంటాం, ఇవి మన వల్ల కావు, మనం చేయలేకపోతున్నామని. however much as we may struggle and however great our resolution, still we fall immeasurably short of such a standard. మనం ఎంత స్ట్రగుల్ అయినా, ఎంత గట్టి నిర్ణయాలు తీసుకున్నా కూడా చెప్పలేనంత కిందికి పడిపోతున్నాం మనం స్టాండర్డ్స్ కి. ఆ ప్రమాణాలకు దిగజారిపోతున్నాం కానీ ఆ ప్రమాణాలకు ఎక్కలేకపోతున్నాము, ఆ స్టాండర్డ్స్ కి.
నవ్ వీఆర్ నాట్ అలోన్ ఇన్ అవర్ అమేజ్మెంట్. కానీ ఈ పరిస్థితి మనకు ఒక్కరికి కాదు, మనతో చాలా మంది ఉన్నారు. అండ్ అవర్ డిస్పేర్ ఓవర్ దిస్ మ్యాటర్. మన ఆశ్చర్యము, మన నిరాశ పడటంలో ఒక్కరం కాదు, చాలా మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. దీస్ అన్రీజనబుల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద గాస్పుల్. సో సువార్త చెప్పేటువంటి డిమాండ్స్ ఉన్నాయివే, అవన్నీ కూడా అన్రీజనబుల్ కనపడుతున్నాయి. అవి అన్రీజనబుల్ అంటే కరెక్ట్ అనిపించట్లేదు మనకు. ఇన్ఫినిట్లీ బియాండ్ మోరల్ పాసిబిలిటీస్ ఆఫ్ హ్యూమన్ నేచర్. ఇంకా ఏంటి అని అంటే ఒక మానవ నైజానికి మించిన ప్రమాణాలు, స్టాండర్డ్స్, ఎక్స్పెక్టేషన్ గాస్పుల్లో ఉన్నది అని అనిపిస్తుంది. తర్వాత ఎంత అనంటే ఇన్ఫినిట్లీ బియాండ్ ద మోరల్ పాసిబిలిటీస్, అనంతమైన ఎత్తులో ఉన్నవి సువార్త కోరే స్టాండర్డ్స్, ప్రమాణాలు. మానవుడు వల్ల కాదు అన్నట్టుగా ఇటువంటి పరిస్థితి పౌలుని ఎక్కడికి నడిపించిందంటే అపోజిల్ పాల్ హిమ్సెల్ఫ్ టు డిస్పైర్. చివరికి అపోజిల్ పౌలు కూడా రాష్ట్రం వదిలిపెట్టేసి అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఈ దౌర్భాగ్య స్థితి నుంచి నన్ను ఎవడు విడిపించును అని ఏడ్చారండి ఆయన. ఎట్లాగంటే హిస్ కన్ఫెషన్ ఆఫ్ దిస్ డిస్పైర్ ఈస్ ఫౌండ్ ఇన్ రోమన్స్ 7. రోమ 8లో అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి స్థితి నుంచి నన్ను ఎవడు విడిపించును అని ఏడ్చాడండి పాపం. ఇట్టి మరణములోనకు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును, అయ్యో అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంలోకి లోనైన శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అని ఆయన కూడా ఒకనాడు ఈ పరిస్థితుల్లోనే ఉన్నాడు, దుఃఖపడ్డాడు. His confession of this despair is found in Romans 7. Listen to this great Christian, none greater. ఇంత గొప్ప క్రైస్తవుడు అంటే పౌలుని మించిన క్రైస్తవుడు లేడు. నన్ గ్రేటర్ దాన్ పాల్. పౌలుని మించిన గొప్ప క్రైస్తవుడు లేడు. ఆయనే తలపట్టుకుని ఏడుస్తున్నాడు. అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంకు లోనైన శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అని ఏడ్చాడండి. రోమా 7:24 As he weeps over his shame, చెయ్యలేక సిగ్గుపడి ఏడ్చాడు. అండ్ యాజ్ ఎ చైల్డ్ కన్ఫెసెస్ హిస్ వీక్నెస్, చిన్న పిల్లడు ఒప్పుకొని ఏడ్చినట్టుగా కట్టబట్టుకొని అరే బిస్కెట్ అక్కడ పెట్టి తిన్నావా అంటే తిన్న మమ్మీ అని ఏడుస్తాడు, కొడతామని. అట్లా ఏడుస్తున్నాడు పౌలు. అయ్యో అయ్యో నన్ను ఎవడు విడిపించదు ఈ దౌర్భాగ్య స్థితి నుంచి అని. ఐ నో దాట్ ఇన్ మీ, దట్ ఈస్ ఇన్ మై ఫ్లెష్, dwelleth no good thing. నా శరీరంలో మంచిది ఏది నివసింపదు. 7:18 రోమా 7:18. నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయటం నాకు కలగట్లేదు. మంచి చేయాలబ్బా. న్యూ ఇయర్ రోజు ఏం డిసిషన్ తీసుకుంటాం మనం, రెజల్యూషన్. ఇయర్ అయితే నేను ఇట్టుండాలి, నేను ఇట్టుండాలి అని ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటాం. రెజల్యూషన్స్ తీసుకున్న మట్టికే మన పని, ఆ తర్వాత అవి జరిగించలేని దౌర్భాగ్య స్థితి మనది. అందుకనే ఏలైనగా నేను చేయనది నేను ఎరగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయటం. ఏది చేయొద్దు అనుకుంటున్నాను అదే నా వల్ల అవుతుంది. ఏ మంచి చేయాలని నిర్ణయం తీసుకుంటున్నానో ఆ మంచి నా వల్ల కావట్లేదు. ఇచ్చయింపనిది నేను చేసిన ఇలా ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అన్నట్టు ఒప్పుకొనిచున్నాను. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నేను పలానా పని చెయ్యొద్దు అనుకుంటూ బై డిఫాల్ట్ అదే చేసేస్తున్నాను, వద్దు అనుకున్నది చేస్తున్నాను. అలా చేస్తున్నప్పుడు ఎవరు చేస్తున్నారు అది నాకైతే చేయటం ఇష్టం లేదు, నా వల్ల జరుగుతుందంటే ఏంటంటే నాలో నివసించిన ఒక పాపం ఉన్నది. నాలో నివసించు పాపము ఫోర్స్ఫుల్ గా నాతో చెప్పించేస్తుంది. ఒక ఫోర్స్, ఒక నియమము, ఒక పాప నియమము నన్ను ఏలుతూ ఉంది. ఎప్పటి నుంచి? అవ్వా ఆదామును సాతాను ప్రేరేపించి వారిలో దూరి వారి నైజమంతా చెడగొట్టినాడు. మ్యుటేషన్ మార్చేసింది వాళ్ళది. వాళ్ళకి ఇంతసేపు దేవుడు చెప్పింది చేసేదే వాళ్ళ ఒరిజినల్ మ్యుటేషన్. ఆ అవ్వ వారిలో దూరి వారిని అపవిత్రులుగా చేసిన తర్వాత మ్యుటేషన్ మారిపోయి
పాప నైజమే ఉంది కానీ ప్రభు చెప్పింది చెయ్యలేని దౌర్భాగ్య స్థితి అప్పుడు వచ్చింది ఏదైనా తోటలో. అయితే కావున ఇక్కడ దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ మనకు తెలియకుండానే ఒక కంట్రోల్ దాటిన పాపం ఒకటి ఉంటది. నా యందు అనగా నా శరీరం ముందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయమన్న కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయటం నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎల్ల దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయటం కలుగుతున్నదని ఒక నియమం నాకు కనపడుతున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం ముందు నేను ఆనందించుతున్నాను కానీ వేరొక నియమం నా అవయంలో కనపడుతున్నది. అది నా అవయంతో పోరాడుచు వాడిని కంట్రోల్లో పెట్టుకుంటుంది. అయ్యో అయ్యో అని ఆ పాపంతో వేగి వేగి ఏడుస్తున్నాడు. అయితే listen to this great Christian as he weeps over his shame and as a child confesses his weakness. I know that in me, that is in my flesh, dwelleth no good thing. నా శరీరంలో మంచిది ఏది నివసింపదు. For to will is present with me. And మంచి చెయ్య కోరటం నా వల్ల అవుతుంది. But how to perform that which is good after the Christ order, I find. కానీ మంచి చేయట, మంచి అంటే దేవుడి చిత్తంలోని మంచి చేయట నా వల్ల కావట్లేదు. Paul says he delights in the law of God after the inward man, but then comes to a tremendous but. అయితే మంచి చెయ్యాలని ధర్మశాస్త్రం నందు నేను ఆనందిస్తున్నాను, ధర్మశాస్త్రం చేయాలని కోరుతున్నాను, కానీ ఒక బట్, కానీలోనే గుని వస్తుందట. కానీ అంటే ఇక అయిపోయింది అని పని. బట్ దిస్ కన్ఫెషన్ ఆఫ్ ద అపోజిల్ డస్ అస్ ఆల్ గుడ్. ఇది యేసు అపోజిల్ పౌలు ఇది ఒప్పుకోవటం మనందరికి మేలు చేసిందండి. ఎట్లా మేలు చేసింది? వీ కెన్ ఆల్ సే దట్ వీ లవ్ గాడ్స్ హోలీ లా. మనందరం దేవుని ధర్మశాస్త్రంలో ప్రేమిస్తున్నాము. ద గాస్పుల్ దో ఆల్ గ్రేస్ ఇస్ నెవర్‌థెలెస్ ఆల్. సో దేవుని కృప ద్వారా ఇచ్చిందంతా లా అంటే ధర్మశాస్త్రం సంగతి కాదు. ఐ రిపీట్, వి డిలైట్ ఇన్ ద లా ఆఫ్ గాడ్, బట్ హియర్ లైస్ ద రబ్. ధర్మశాస్త్రం అయితే మంచిదండి, ధర్మశాస్త్రం చెడ్డదే మనం చేయలేకపోవటం కాదు. అది ధర్మశాస్త్రం మట్టుకు ధర్మశాస్త్రం మంచిదే, కానీ ఇక్కడ ఒక రాపిడి జరుగుతుంది. ఎక్కడ రబ్బింగ్ జరుగుతుంది, ఎక్కడ నా నైజం ఏమో పాప నైజం, ఇదేమో ఇట్లా పోతుంది, ఇదేమో ఇట్లా చేయమంటది, దీనికేమో ఈ డైరెక్షన్ లో పోయే అలవాటు. ఇక్కడ రబ్బింగ్ అవుతుంది రెండిటికి. ఇది చేయమంటుంటే ఇదేమో ఇట్లా చేస్తానంటది, దీని నైజం ఇది ఇట్లా చేస్తుంది, ఇదేమో ఇట్లా చేయటం స్టాండర్డ్ అంటుంది, రబ్బింగ్ అవుతుంది అక్కడ. దేర్ ఇస్ అనదర్ లా ఇన్ అవర్ మెంబర్స్ విచ్ బ్రింగ్స్ us into captivity to the law of sin. పాపం నియమం నాకు నన్ను చెరపట్టి లోపరిచి ఫోర్స్ఫుల్ గా పాపం చేయిస్తుంది. నాలో ఉన్న ఒక పాప నియమం ఉంది, ఒక ఫార్ములా, ఒక ప్రిన్సిపల్ పనిచేస్తుంది నాకు తెలియకుండా లోపట. ఫాల్స్ కన్ఫెషన్ బ్రేక్స్ ఫోర్త్ అట్ లాస్ట్ ఇంటూ ఏ క్రై ఆఫ్ డిస్పేర్. చివరికి గట్టిగా విరుచుపడ్డట్టుగా అరుస్తున్నాడు. ఏంటి అని అంటే, అయ్యో అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంలో నేను శరీరం నుంచి నన్ను ఎవడు వినిపించును. ఓ రిచెడ్ మ్యాన్ దట్ ఐ యామ్, హూ షల్ డెలివర్ మీ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ దిస్ డెత్. మరణమునకు లోనైన శరీరం నుంచి, పాపమునకు లోనైన శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును? నా వల్ల ఇంత పాపం జరుగుతుంది. Were we but honest after the fallen order, we would speedily come to fullest freedom and victory. ఒకవేళ పౌలు లాగా మనం సిన్సియర్ గా అదే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము, అరుస్తున్నాము, మేలు చేయాలన్న కోరిక ఉన్నది, కానీ మన వాళ్ళకి ఇదే జరుగుతుంది అనుకుంటే మనకు తొందరలోనే మనం ఏం తెలుసుకుంటాము అంటే, స్పీడీలీ కమ్ టు ఫుల్లెస్ట్ ఫ్రీడమ్ అండ్ విక్టరీ. స్వతంత్రానికి, విజయానికి వచ్చేస్తాం. ఎట్లాగా పౌలు లాగా గనక రియల్ గా మనం వెడుస్తూ ఉంటే, వీ డూ నాట్ గెట్ మచ్ బియాండ్ బనియన్స్ స్లో ఆఫ్ డిస్పాండ్. అయితే ఇదేంటి యాత్రికుని ప్రయాణం అని జాన్ బనియన్ గారు రాసిన బుక్ లో, వీ డూ నాట్ గెట్ మచ్ బియాండ్, ఎక్కడ దాకా దానికి మించిపోము. ఎక్కడ అంటే స్లో ఆఫ్ డిస్పాండ్, మందగింపు, నిరుత్సాహం దగ్గరకు వచ్చి ఆగిపోతాం. యాత్రికుడు ప్రయాణంలో కూడా ఆ ప్రయాణం కూడా అక్కడికి వచ్చి ఆగిపోతుందట. until we give a hearty assent to Romans 7, and until we give a hearty assent to Romans 7 and come to despair even as did Paul.
అయితే మనం ఈ నిరుత్సాహానికి ఎక్కడ దాకా మనము రోమా 7 వరకు వచ్చి అక్కడ వచ్చామంటే మనం పౌలులాగా ఏడుస్తాము, బనియన్ లాగా ఆగిపోతాము. అక్కడ జాన్ బనియన్ లాగా ఆగిపోతాం. అంటిల్ వి గివ్ ఏ దానికి నేను ఎప్పటిదాకా అక్కడ ఉంటాము అని అంటే 7 వరకు మనం ఒప్పుకుంటే నెక్స్ట్ 8లోకి వెళ్ళిపోతాము. అండ్ కమ్ టు డిస్పేర్ ఈవెన్ యాజ్ డిడ్ పాల్. Until we do, we have not looked very deep into Christ's holy law on the one hand, or our own depravity on the other hand. ఎప్పుడు మనము రోమన్ 7లో ఉంటామంటే until we do, we have not looked very deep into Christ's holy law on the one hand. సో ఈ దేవుని వాక్యం ఇంకా లోతుగా తెలుసుకున్నప్పుడు ఒక పక్క మన దౌర్భాగ్య స్థితి, మన దుర్నీతి చూసినప్పుడు ఆ ఏడుపు తప్పదు. కానీ ద హల్లెలూయాస్ ఆఫ్ రోమన్ 8, రోమ 8కి రాగానే దౌర్భాగ్య స్థితి అని ఏడ్చేవాడల్లా హల్లెలూయా హల్లెలూయా అని చెప్తున్నాడు. మనం 7 దాకా వచ్చామంటే 8కి వచ్చేస్తాం. 7 దాకా రాకపోతే శుభ్రంగా పాపంలో ఎంజాయ్ చేస్తాం. మనం చేంజ్ ఎక్కడొస్తుంది అని అంటే రోమ 7 దాకా వచ్చి అయ్యో నేను చేయకూడదన్న పాపం చేస్తున్నాను, ఇది నా వల్ల అవుతుందని ఏడ్చామే అనుకోండి, అప్పుడు మనం 8లోకి వెళ్ళిపోయి హల్లెలూయా చెప్తాము. ద హల్లెలూయాస్ ఆఫ్ రోమన్స్ 8 వేర్ ఆల్ ఈజ్ లాఫ్టర్. అక్కడ సంతోషమే సంతోషం మనకు. సాంగ్ అండ్ విక్టరీ, మన నోట పాట, మన నోట విజయం. కమ్ ఆన్ ద హీల్స్ ఆఫ్ ద డిస్పేర్ ఆఫ్ రోమన్స్ 7. అయితే రోమన్స్ 7 దాకా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళము ఏడ్చుకుంటూ కూర్చొని 8లో హల్లెలూయా చెప్పేస్తాం. ద రీజన్ ఈజ్ సింపుల్ ఇనఫ్. ఆ కారణము చాలా సింపుల్ కారణము. ఎట్లాగంటే వెన్ యూ రియలైజ్ దట్ యూ కాంట్ ఇన్ యువర్ ఓన్ వే అండ్ ఇన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, యు ఆర్ రెడీ టు టేక్ గాడ్స్ వే. మన సొంతగా మన మార్గములో మన బలములో ఇది చెయ్యలేము అన్న స్థితి తెలుసుకోవటమే గొప్ప సంగతి. చాలా మంది అది తెలుసుకోరు. తాము చేస్తుందే నీతి అనుకుని ఆ మోసంలో భ్రమలలో ఉండిపోతారు. కానీ దేవుడి నీతి ఇది చెబుతుంది, నా వల్ల అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నాను, వద్దనుకుంటున్నాను, ఏది చేయొద్దని బోధలు చేస్తున్నానో అదే నా వల్ల అవుతుంది అన్న స్థితి తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ రూట్ లో ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఏం చేస్తారంటే వెన్ యూ రియలైజ్ దట్ యూ కాంట్ ఇన్ యువర్ ఓన్ వే అండ్ ఇన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, నీ సొంత మార్గంలో సొంత బలముతో చేయలేనిది యు ఆర్ రెడీ టు టేక్ గాడ్స్ వే. అప్పుడు దేవుడు బయలుపరుస్తాడు, దేవుడి శక్తి ద్వారా నువ్వు చేయగలవిది అని. న్యూ గాడ్స్ వే ఈజ్ వాట్ వీ హ్యావ్ బీన్ కన్సిడరింగ్ ఇన్ ద ఫోర్ గోయింగ్ చాప్టర్స్. సో దేవుడు చేయగలిగిన నూతనమైన మార్గం ఏందో ఇప్పుడు ముందు లెసన్ లో మనం చూస్తాము. ఇట్ ఈస్ ద వే ఆఫ్ ద క్రాస్. సిలువ యుద్ధకు వస్తే ఇది ఈజీ అయిపోతుంది. ఇట్ ఈస్ ద వే ఆఫ్ రిజరక్షన్. ఒకటి సిలువ వేయబట్టము, ఒకటి పునరుత్థానం అవటము. ఇట్ ఈస్ ద వే ఆఫ్ అసెన్షన్ అండ్ ద థ్రోన్. అది ఆరోహణం అవటము, సింహాసనాసీనుడము. ఈ లైఫ్ లో మాత్రమే ఇవి పాసిబుల్ అవుతాయి. The Lord Christ laid down the requirements of the Sermon on the Mount in view of the consummation of Calvary. అందుకనే యేసు ప్రభు ఏం చేశాడు అని అంటే కొండ మీద ప్రసంగంలో the Lord Christ laid down the requirements of the Sermon on the Mount. అదేంటి అంటే కొండ మీద ప్రసంగంలో ఈ రిక్వైర్మెంట్స్ అంతా వేసాడు ఆయన, చెప్పాడు ఆయన. ఇన్ వ్యూ ఆఫ్ ద కన్సుమేషన్ ఆఫ్ కాల్వరీ అండ్ ద ఎంప్టీ టోమ్. ఆయన సిలువ వేయబడి ఆయన అదేంటి ఖాళీ సమాధి ఇవన్నీ చూపించడానికి ఆయన కొండ మీద ప్రసంగంలో వివరంగా చెప్పాడు ఇవన్నీ ఎలా అచీవ్ చేయాలి. ఇన్ ఎ సెన్స్ యూ మస్ట్ రీడ్ బ్యాక్వర్డ్ బిగినింగ్ అట్ ద క్రాస్. సో సిలువ వేయబడి ఇవి చదువుతుంటే మనకి ఈజీగా ఉంటుందండి. సో మనలను మనము సిలువ వేసుకోవాలి. అసలు కరెక్ట్ గా ఇప్పుడు సిలువ ధ్యానంలో ఇది మన కరెక్ట్ గా సూట్ అవుతుంది. దట్ ఈస్ నాట్ ఆస్కింగ్ టూ మచ్. అది ఎక్కువగా మన నుంచి డిమాండ్ చేయటము అడగటం అని అనిపించదు. వై? బికాస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ వాస్ స్లేన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. భూమికి పునాదులు వేయబడినప్పుడే గొర్రెపిల్ల వధించబడ్డది. ఇఫ్ యూ విల్ బిగిన్ అట్ ద క్రాస్ విచ్ ఈస్ ద హబ్ ఆఫ్ ద యూనివర్స్,
మనము మన జీవితం ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ సత్యం నుంచి మొదలు పెట్టాలి అంటే, ఇఫ్ యూ విల్ బిగిన్ అట్ ద క్రాస్, సిలువ నుంచి మనం మొదలు పెట్టుకుంటూ రావాలి. విచ్ ఇస్ ద హబ్ ఆఫ్ ద యూనివర్స్. అదే విశ్వానికి సెంటర్ ఏంటి అని అంటే సిలువ. ఇట్ విల్ ఆల్ బికమ్ ఈజీ అండ్ ఎవ్రీ ప్రాబ్లం విల్ బి సాల్వ్. అప్పుడు మనకు అంత ఈజీగా ఉంటది, ప్రతి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టుకు రావాలి మనము? క్రీస్తు సిలువ వేయబడిన సిలువ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఏది చేయటానికైనా మనకి ఈజీ ఉంటది. మనం సిలువ వేయబడతాము, మనకి ఏం ప్రాబ్లం రాదు. క్రీస్తు నడిచిన అడుగు జాడల్లో నడుస్తాము. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనలో కలుగుతుంది. అర్థమైందండి? ఇక్కడ ఆపేస్తున్నాను. ఇంకొక లెసన్ ఉంది, రేపు కంప్లీట్ చేస్తాను ఇది. దేవుడు